ఈరోజు జరుగుతున్న ఈ బైబిల్ క్లాస్ వచ్చిన సహోదరులందరికీ సహోదరులందరికీ నా వందనాలండి. మన తండ్రి అయిన దేవుడు మనమందరం ఇలా కలుసుకునే అవకాశం, కలిసి ఆయన వాక్యాన్ని చదువుకునే అవకాశం పత్యాబాదలో ఉన్న క్రీస్తు యొక్క సంఘం ద్వారా అనుగ్రహించాడు. అందుకు ఆయనకి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానండి. అలాగే ఈ మీటింగ్ ఇలా జరగడానికి చాలామంది లేకపోతే అందరూ వర్క్ చేస్తున్నారండి. ఎక్కడ చూసినా వాలంటీర్లాగా సహోదరులు పనిచేస్తున్నారండి. నాకు చాలా ఆనందమైందండి. అంతమంది అలా పనిచేయటం వల్లే ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందండి. అలా కాకపోతే కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుందండి. అలాగే ఈ మీటింగ్ జరగటానికి అనేక మంది ఆర్థిక సహాయం చేశారు. వారందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అల్పుడు నేను నాకు ఈరోజు వాక్యం అందించే అవకాశం ఇచ్చాడని దేవుడు. ఈ పాఠం ఇంచుమించు ఎక్కువ పాఠాలు ఆవేదంతో వచ్చిన పాఠాలండి. ఈ పాఠం ఏంటంటే దేవుడు జగత్పునాది వేయబడకునిపే ప్రభు యొక్క సంఘాన్ని నిర్ణయించి ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసి యేసు ప్రభు ద్వారా వాగ్దానం చేసి ఆయన యొక్క సంఘాన్ని కట్టారండి. ఆయన మనసులో ఉన్న సంఘం వేరు, ప్రస్తుతం కొనసాగుతున్న సంఘం వేరు. విశ్వాసుల గురించి ఆయన మనసులో ఉన్న ఆలోచన వేరు, ప్రస్తుతం మన ఆలోచన వేరు. అలాగా అంటే భిన్నమైపోయిందండి. దేవుడితో ఏకీభవించకుండానే బ్రతికేస్తున్నామండి. అప్పుడు ఎలా చెప్పాలి ఈ విషయం అని చెప్పేసి అంటే ఇంచుమించు ప్రతి ఆదివారం చెప్పుకుంటాం, కానీ ఒక్కొక్క ముక్క చెప్పుకుంటాం. ఈరోజు ఆ ముక్కలన్నీ కలిపేసి చెప్పాలని కోరిక అనమాట అండి. ఒకసారి ఆలోచించండి. మనం సంఘంలో కొనసాగుతున్నాం, కోపంలో కూడా కొనసాగుతున్నాం కదమ్మా. ఒక తల్లి మాత్రం ఇళ్ళగా అన్నారండి, కోపంలో కూడా కొనసాగుతున్నాం కదండి. ఆనంద్ గారు తలోపలేదండి, ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపపడ్డండి. మేము కోపంలో కొనసాగుతున్నామండి, సంఘంలో కొనసాగుతున్నాం, అసూయతో కొనసాగుతున్నాం కదండి. అసూయలో కూడా కొనసాగుతున్నాం. ఏదో ఒక సహోదరుడు తల కతిపారండి. నేను ఒకసారి ఏలూరు సంఘంలో మనలో అసూయలేని లెవెల్లో చేయొత్తాడంటే ఒక ఆయన చేయొత్తాడండి. నేను పైకి మాట్లాడేది మనసులో అనుకున్నాను, అంటే అసూయ అంటే ఏంటో కూడా నీకు తెలియదు అనమాట అనుకున్నాను. అసూయలో కొనసాగుతూ సంఘంలో కొనసాగుతున్నాం. ఒక వ్యక్తిని ద్వేషించడం అంటే ఏంటి తెలుసండి? ఒకని ఉనికిని అంగీకరించకపోవటం అట దాని మీనింగ్. సంఘంలో కొనసాగుతున్నాం, కలహాలతో కూడా కొనసాగుతున్నాం. కలహాలు ఉన్నాయి, కానీ సంఘంలో కొనసాగుతున్నాం. స్వార్థపరులుగా బ్రతుకుతున్నాం. నేను అనేది స్వార్థం అంటే. సంఘంలో కొనసాగుతున్నాం, దురలవాట్లు కలుగున్నాం. దురలవాట్లు అంటే సిగరెట్లు తాగే అలవాట్లు కానీ, సారా తాగే అలవాట్లు కానీ, పాన్ పరాగులు నవిలే అలవాట్లు కానీ, ఇలాంటి అలవాట్లు ఉంటూనే సంఘంలో కొనసాగుతున్నాం. సినిమాలు చూస్తున్నాం, సీరియల్స్ చూస్తున్నాం, ఈ అపవిత్రమైన ఈ నవల్స్ ఇలాంటివి చదువుతున్నాం. ప్రభు యొక్క సంఘంలో కొనసాగుతున్నాం. కొందరు సహోదరులు అయితే జారత్వంలో కొనసాగుతున్నారండి.
జాగ్రత్తలో కొనసాగుతూ సంఘంలో వాళ్ళు చాలా యాక్టివ్ మెంబర్స్ అండి. వాళ్ళకి సిగ్గు లేదు, మనకి సిగ్గు లేదండి. తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దామండి. సంఘంలో కొనసాగుతున్నాం, కట్నాలు తీసుకుంటున్నాం కదండి. మన సంఘ సభ్యులు మన కట్నాలు తీసుకుంటాం. సంఘంలో కొనసాగుతున్నాం, ఇంకా చాలా అపవిత్రమైన పనులు చేస్తున్నాం. ఇంకా నేను చదవలేక ఆపేశాను దాన్ని. నిజం చెప్పండి, అలా ఉండాలని దేవుడు కోరి సంఘాన్ని ఏర్పాటు చేశారా? ఎవరైనా ఒకరు మాట్లాడండి. ఇలా ఉండాలనే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశారండి? కదండి. అంటే ఇప్పుడు మరి ఎందుకు మనం ఎలాగుండి కొనసాగుతున్నాం? మనకు తెలియలేదా? మనకు అర్థం అవ్వలేదా? లేకపోతే దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నామా? ఏంటి మన ఉద్దేశం ఏంటండి? ఒకవేళ తెలియలేదు పర్లేదండి, వాళ్ళు ఇన్నోసెంట్స్. ఇప్పుడు కొంచెం మానసిక వికలాంగులు ఉంటారు, వాళ్ళకి ఏమి తెలియవండి, వాళ్ళు ధన్యులండి. వాళ్ళు తెలివున్న మనమే, వాళ్ళకి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే వాళ్ళు మానసిక వికలాంగులు, వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళు ఏం చేసినా పర్లేదండి. కానీ మనం మానసిక వికలాంగులం కాము, మానసికంగా బాగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం. మరి ఎందుకు ఇలా చేస్తున్నాం? ఆ విషయాలను డిస్కస్ చేయాలని నా ఉద్దేశం అండి. ఇప్పుడు నేను చదివినవి కొనసాగుతూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించగలమా? ఎవరన్నా ఒక సమాధానం చెప్పండి. నేను చదివినవి మన హృదయంలో ఉంచుకొని వాటిలో కొనసాగుతూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించగలమా? కొనసాగించగలం, అంతే కదండి. కొనసాగించలేమండి. ఈ మధ్య నేను గమనించానండి, ఇప్పుడు నీకు పార్టీ ఇష్టం, నీకు పార్టీ ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేని పార్టీ గెలిస్తే నువ్వు నీకు ఇష్టం లేని పార్టీ నాయకుడిని ద్వేషిస్తావా, ప్రేమిస్తావా? అంచేత మనకి ఓ పార్టీ కూడా ఉండకూడదేమో అనిపించింది నాకైతే. అలాగండి, ఇలాగ అన్ని విషయాలు ఎవరికి వాళ్ళమే స్వపరీక్ష చేసుకోగలిగితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ ప్రాబ్లమ్స్లో మన ఆత్మ సంబంధ జీవితాన్ని కొనసాగించలేం, కానీ కొనసాగించగలమని భ్రమపడుతున్నాం, కొనసాగిస్తున్నాను అని భ్రమపడుతున్నాం. ఆ విషయాన్ని గురించి డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించి దేవుడు మనల్ని ఆయన పోలికలో సృష్టించాడు. ఆయన ఆత్మస్వరూపి. మనలో ఉన్న ఆత్మ ఆయన పోలిక. మొట్టమొదటి మానవుడైన ఆదాం పాపం చేశాడు, ఆ పోలికను పోగొట్టుకున్నాడు. మనందరం పాపం చేసాం, ఆ పోలికను పోగొట్టుకున్నాం. తిరిగి ఆ పోలికను సంపాదించుకునే అవకాశాన్ని దేవుడు దయచేశాడు. అది ఎలాగంటే, మనం బాప్తిసం పొంది చేసిన పాపాలన్నీ కడిగేసుకుని నూతనపరచబడి మళ్ళీ తిరిగి ఆ దేవుని యొక్క గుణాలను సంపాదించే అవకాశం దయచేశాడు. దానికి సంబంధించి ఒక వాక్యం చదువుదామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, మీ మనసులో నూతనపరచబడి నీతియు యథార్థమైన భక్తియు గలవారై, నీతి పరిశుద్ధత కలిగిన వారై,
దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పరిశుద్ధత అనే మాట ఎందుకనంటే ఇంగ్లీష్ బైబిల్లో పరిశుద్ధత అన్నాడండి. అందుకని అనమాట. ఒకవేళ ఎవరైనా ఈ మాట మీరు తెలియక ఇలాగే వాదించారనుకోండి, కొంచెం ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు మిమ్మల్ని ఫూల్ చేస్తాడండి. అక్కడ పరిశుద్ధత అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. నీతియు పరిశుద్ధతయు కలిగిన వారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి అన్నాడు. అంటే దేవుని స్వభావాన్ని కోల్పోయాం, ఇప్పుడు మళ్ళీ తిరిగి దేవుని యొక్క స్వభావాన్ని సంపాదించాలి. దేవుని యొక్క స్వభావాన్ని సంపాదించాలంటే ఏం చేయాలండి? ఏదో విడిచిపెట్టాలండి. ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలండి. అందుకు బాప్తిజం పొందినప్పుడు ఆ పాపాలన్నీ క్షమించేసి దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడండి. పరిశుద్ధపరిచిన తర్వాత మరి ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని, ఈ బ్రతికిన పాపం చేసినాడేమో ఆత్మ చచ్చిపోయింది, బాప్తిజం పొందినప్పుడు ఆత్మ బ్రతికింది. ఈ బ్రతికిన ఆత్మ ఎలా నడుచుకోవాలి, ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎలా కొనసాగించాలి, ఆ విషయాన్ని మనం ఆలోచిస్తామండి. అప్పుడు మొదటి పాయింట్ ఏమిటంటే, పాఠం ప్రారంభించాం. మొదటి పాయింట్ ఏమిటంటే, క్రీస్తులోకి రాకమునుపు మన జీవితం, క్రీస్తులోకి రాకమునుపు మన పరిస్థితి. ప్రతి మనిషి తప్పు చేయడానికి చాలా ఇష్టపడతాడండి. తప్పు చేయడంలో ఏదో మనకు తెలియని ఆనందం ఉందండి. కానీ తప్పు చేస్తే మాత్రం ఆత్మ చచ్చిపోద్దండి. ఆత్మ చచ్చిపోవడం తెలుస్తుందండి. ఆ వ్యక్తికి తెలియదండి, కానీ చూసేవాడికి తెలుస్తుందండి. మనకి ఎవరైనా ఎవరైనా ఆత్మీయంగా చచ్చిపోయారు అనే సంగతి మనకు తెలుస్తుందా? చార్లెస్ గారు తెలుస్తుందా? తెలుస్తుంది. ఒక వ్యక్తి బ్రతుకున్నాడు అని తెలుస్తుందా? తెలుస్తుంది. శారీరకంగా చచ్చిపోయారు తెలుస్తుంది. పడుకొని ఉంటాడు, దుప్పటి కప్పుతాడు, కదలడం, మెదలడం, మాట్లాడు, వినడు, తినడు, ఏమి చేయడు. మరి ఆత్మీయంగా చచ్చిపోయినాడు ఎలా తెలుస్తాడండి? తన ప్రవర్తన బట్టి తెలుస్తుందండి, తన జీవితాన్ని బట్టి తెలుస్తుందండి. ఇది చాలా క్రూషియల్ థింగ్ అండి. అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు, 2:1 మొదటి మాట అండి. 2:1 మొదటి మాట, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా అన్నాడండి. అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయినప్పుడు యేసు ప్రభు ద్వారా బ్రతికించాడు అన్నాడండి. కానీ పాపం చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మనిషికి. కానీ పాపం చేసిన సంభవించేది ఏంటి తెలుసండి? అతని ఆత్మ చచ్చిపోద్దండి. అతను చచ్చిపోతాడండి. అంటే అతని ఆత్మ చచ్చిపోతే అతను బతుకుంటాడని కాదు నేను అనేది. అతనే చచ్చిపోయాడు. ఈ మాట మొట్టమొదట యెహోవా దేవుడు వాడారండి. ఆదికాండంలో ఈ తోటలో ఉన్న సమస్త వృక్షఫలాలు తినొచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినొద్దు, తినమన నిశ్చయముగా చచ్చేదవు అన్నాడండి. అప్పుడు హవ్వ తినేసింది, భర్తకి ఇచ్చింది, భర్త కూడా తినేశాడు. ఆదాము ఎంతకాలం బ్రతికాడండి? 930 సంవత్సరాలు బ్రతికాడండి. మరి చచ్చేదవు అన్నాడు దేవుడు. ఆత్మీయంగా చచ్చిపోయాడండి. అందుకండి ఆ మాట చెప్తా. శారీరకంగా 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆత్మ వెంటనే పండు తిన్న వెంటనే చచ్చిపోయిందండి. మన పిల్లలు మన ముందు అల్లారు ముద్దుగా పెంచబడతారు, ఆరోగ్యంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు. మనం చదువుతారు, పాటలు పాడతారు, బైబిల్ చదువుతారు, అన్నీ చేస్తారండి. స్కూల్లో తోటి విద్యార్థుల ప్రేరణ వల్ల కానీ, మన ఇంటి పక్కన అంకులు ఆంటీ వాళ్ళ ప్రేరణ వల్ల కానీ, స్నేహితుల ప్రేరణ వల్ల కానీ, టీనేజ్ వచ్చిన తర్వాత తమ జీవితంలో మొట్టమొదటి తప్పు చేస్తారండి. ఆ రోజున
శారీరకంగా బ్రతుకున్న మన పిల్లలు ఆత్మీయంగా చచ్చిపోయారండి. ఆ రోజు నుంచి వాళ్ళ ప్రవర్తనలో తేడా ఉంటుందండి. చాలా తేడా వస్తుందండి. అంతకుముందు అమ్మ కళ్ళల్లో చూసేవాడు, ఇప్పుడు కళ్ళల్లో చూడండి. లేదు ప్రైవేట్ ఉంది, ప్రైవేట్ క్లాస్ ఉంది, అంచేత నేను లేట్కి వచ్చాను అంటాడండి. కళ్ళల్లో చూడండి. తండ్రితో మాట్లాడతాడు. ఎంతకుముందు కళ్ళల్లో చూసేవాడు, ఇప్పుడు కళ్ళల్లో చూడండి. అదే గుర్తండి. మనందరం కళ్ళల్లో చూడడం మాట్లాడినోళ్ళం కదా. ఆ టీనేజ్ వచ్చిన తర్వాత అంతకుముందు తప్పు చేస్తాం, కానీ అప్పుడేమో దేవుడు దాన్ని పాపంగా పరిగణించడండి. ఆ మంచి చెడ్డ తెలివి వచ్చిన తర్వాత దేవుడు దాన్ని పాపంగా పరిగణిస్తాడండి. ఆ విధంగా మన జీవితంలో పాపం ప్రవేశించింది. సరే, వెంటనే మనం మారు మనసు పొందుతామంటే పొందాం. అది పరిపక్వం అయ్యే వరకు పొందాం. ఇక పాపం చేస్తూ దానికి అప్పుకోవడం, ఇంకో పాపం చేసి నేను చేయలేదని చెప్పడం, ఇంకొక అబద్ధం ఆడి అది చేసి ఇది చేసి ఇంకా పాపాన్ని కూడగట్టుకుని భయంకరంగా అయిపోతామండి. వికృతంగా అయిపోతామండి. వేండేస్ గారు ఒక బ్రదర్ ఉండేవారండి. అంటే ఇప్పుడు రావట్లేదు. 94 సంవత్సరాల వయసు అండి అయింది. బాగా ముసలోళ్ళు అయిపోయారట, రావట్లేదు. ఇండియా రావట్లేదు. ఇంకా బ్రతుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాము మేము, ఏలూరులోనే. ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు బొమ్మలు వేస్తావా అంటే వేస్తానన్నాడండి. నాకు బొమ్మ వేసి పెట్టానండి. వేస్తాను అంకులు అన్నాడండి. బొమ్మ ఏంటంటే పాపం చేసి ఇంకా పాపం చేసి పాపంలో పరిపూర్ణమైపోయినాడు, పరిపక్వత చెందిన వాడు ఫోటో వేయి నువ్వు అన్నాడండి. ఆ ముఖం ఎంత వికృతంగా ఉంటుందో నాకు చూపించు, వెయ్యి బొమ్మంటే వేయలేకపోయాడు. ఎవరేస్తారండి? అంటే పాపం చేసినాడు ముఖం. నువ్వు ఉన్నప్పుడు పోలీస్ లైన్లో అశోక్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడా. పాపం చేసినాడు ముఖం ఎంత వికృతంగా ఉంటుందండి. బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధంగా జీవిస్తున్న మనిషి ముఖం ఎంత నిర్మలంగా ఉంటుందండి. తేడా ఉంటుందండి, ముఖాల్లో తేడా ఉంటుందండి. ఆ విధంగా పాపం చేసి మనందరం ఆత్మకి చచ్చిపోయాం. కొలస్సీ పత్రిక 1 అధ్యాయంలోనూ, అంటే తీయక్కర్లేదు, ఎఫెసీ పత్రిక 2 అధ్యాయంలోనూ కొన్ని పదాలు వాడాడండి. ఆ వ్యక్తుల గురించి మాట్లాడుతూ మనం దేవునికి దూరస్థలం అయిపోయాం అన్నాడండి కొలస్సీ పత్రికలో. ఎఫెసీ పత్రికలో మన జీవితంలో యేసుక్రీస్తుకు దూరస్థలం అయిపోయాం అని చెప్పేసి అన్నాడండి. కొలస్సీ పత్రికలో పాపం చేసినందువల్ల దేవుని పట్ల విరోధభావం కలిగి ఉన్నాం అన్నాడండి. రోమా పత్రికలో దేవుడికి శత్రువుగా ఉన్నాం అని చెప్పేసి అన్నాడండి. దేవుడికి శత్రువుగా బ్రతకటం చిన్న విషయమా? ఎవరితోనే పెట్టుకోవచ్చు, కానీ దేవుడితో పెట్టుకోకూడదండి. శత్రువుగా బ్రతకడం చిన్న విషయమా? చివరిగా రోమపత్రిక 1 అధ్యాయం 18 వచనం నుంచి 32 వచనం చూస్తే పాపం చేసిన వాళ్ళకు పదం పెట్టాడండి. అక్కడ ఏంటంటే ఆ పదం భ్రష్టత్వం అన్నాడండి. మీరు భ్రష్టత్వంలో లోనే ఉన్నారు. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, రోమా 1:28, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. చాలండి. పాపం చేసి భ్రష్టుడైపోయిన వ్యక్తి లోపల మనసాక్షి దోషారోపణ చేస్తున్నప్పటికీ నేను బాగలేను అని తెలిసినప్పటికీ ఇతరులకు నేను బాగున్నాను అని కనపడాలనుకుని హిహిహి అని నవ్వుతాడండి. మీలో ఎవరైనా ఒకరు చెప్పండి, ఈ ప్రపంచంలో ఎక్కువ నవ్వేది ఎవరండి? పాపం చేసేవాళ్ళు అనకండి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ నవ్వుతారండి? మీకు తెలియదు కదా, మీకెవ్వరికి తెలియదు. వెరీ గుడ్. ఎవరు? ఏంటి? నాకు వినపడలేదు.
మీకు వినపడిందండి? రైట్ అండి. ఎక్కువ నవ్వుతారండి. ఎప్పుడైనా చూడండి, ఏదన్నా ఓపెనింగ్ వచ్చినప్పుడు, షాప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు చూడండి, ఎక్కడైనా చూడండి, ఏ ఫంక్షన్లో అయినా చూడండి. కారణం ఏంటి తెలుసండి? దోషారోపణని కప్పెట్టుకుంటానికండి. ప్రశాంతంగా బ్రతకలేరండి. వాళ్ళు ప్రశాంతంగా బ్రతకలేరండి. ఓకే, ఈ వ్యక్తికి ప్రశాంతత లేదు. బయటపడాలనుకున్నా తన చేతిలో లేదు. కానీ మనం పాపం చేసి మనం నాశనం అయిపోయినప్పుడు, మనం భ్రష్టులం అయిపోయినప్పుడు మనకంటే ఎక్కువగా ఒక ఆయన దుఃఖపడతాడండి. ఎవరండి ఆయన? అమ్మా, దేవుడు. దేవుడు దేవుడు దుఃఖపడతాడు తెలుసండి. మన సృష్టికర్త ఏడుస్తాడు. మనల్ని పుట్టించినవాడు, మనల్ని పోషిస్తున్నవాడు, మనల్ని సంరక్షిస్తున్నవాడు, మనల్ని కాపాడుతున్నవాడు, మనం ఆయనతో పాటు శాశ్వత కాలం ఉండాలని కోరుకుంటున్నవాడు ఏడుస్తాడు, దుఃఖపడతాడు ఆయన. అదేంటండి అంకులు, దేవుడు ఏడుస్తాడు అంటున్నారు ఏంటి అంకులు అని చెప్పేసి అంటే, నేను అనలేదండి. పరిశుద్ధాత్ముడే ఎవరండి ఆయన? మోషే చేత చెప్పించాడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం కూడా. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం కూడా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, భయంకరమైనదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. సంతాపమునందెను అనే మాటకు అర్థం ఏంటండి? సంతాపమునందెను అంటే అర్థం ఏంటండి? బాధపడాను, దుఃఖపడాను, నొచ్చుకొనేను. అంటే దేవుడు కూడా నొచ్చుకుంటాడా? భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపమునందెను అన్నాడు. ఓకే, మనం పాపం చేసినప్పుడు ఒకవేళ మనం ఎంజాయ్ చేసి ఉంటామేమో, ఇంకా ఎంజాయ్ చేస్తున్నామేమో, ఇంకా ఆ విషయాల్ని 10 మందికి గొప్పగా నేను పెద్ద హీరోని, నేను ఇలా చేశానని చెప్పుకున్నామేమో. కానీ నీ సృష్టికర్త మాత్రం దుఃఖపడుతున్నాడు, సంతాపపడుతున్నాడు. అప్పుడు మనల్ని తిరిగి ఆయన కుమారులుగా ఆయన రప్పించుకున్న కోసం ఆయన చేసింది ఇంతంత కాదండి, భూలోకాన్ని తలకిందులు చేసి పడేసాడండి. అందుకే ఆ సువార్త ప్రకటించే వాళ్ళ గురించి మాట్లాడుతూ భూలోకాన్ని తలకిందులు చేసేవాడు ఎక్కడికి వచ్చారు అన్నారండి. అలాంటి పాపులమైన మనల్ని రక్షించడానికి దేవుడు ఏం చేశాడండి? ఆయన కుమారుడు పంపించాడండి. ఎందుకు? ఆ కుమారుడు ఎందుకు ఎంజాయ్ చేయటానికా? కాదండి, అతి క్రూరంగా ఈ లోకంలో చంపబడి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి. కరుణామయుడు ఫిలిం చూసినప్పుడు కానీ, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసినప్పుడు కానీ మనం అందరం ఏడ్చాం కదండి. ఏడవలు ఎవరు ఉన్నారండి? ఏడవనంత కఠినళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాను భూమి మీద. మనం అందరం ఏడ్చాం. ఎందుకంటే అంత క్రూరంగా యేసుప్రభు చనిపోయింది మన కోసం అండి. యేసుప్రభు చనిపోయాడు, ఎవరికి తెలియదు ఆ సంగతి. అంటే ఒకవేళ పాపం చేసి ఎక్కడో మూలలో ఉన్నవాడికి తెలియదండి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? వెతికి ఆ మనిషి దగ్గరికి, ఆ వ్యక్తి దగ్గరికి ఎవరినో ఓ సువార్తికుడు పంపిస్తున్నాడండి. ఆ సువార్తికుడు వచ్చి మనకు వాక్యం చెప్పినప్పుడు మొదట దేవుని ప్రేమ అర్థమైందండి. అమ్మ, దేవుని సువార్త ప్రకటించినప్పుడు దేవుని ప్రేమ అర్థమవుద్దామా? ఇంత సంకల్పమా, ఇంత ప్రేమ, ఇంత ఏర్పాట మనకు అర్థమవుద్దండి. దేవుని ప్రేమ అర్థమైందండి, మనకు దేవుని సంకల్పం అర్థమైందండి, యేసుప్రభు యొక్క బలియాగం అర్థమైందండి. నా కోసం ఇంత క్రూరంగా చనిపోయాడా? ఆయన ఏ పాపం చేయలేదండి, ఆయన ఎంత పాపం కూడా చేయలేదు. మరి ఎందుకు అంత బాధపడ్డాడు? మన కోసం, మన పాపాల కోసం. ఇంత త్యాగమా, ఇంత ప్రాయశ్చిత్తమా మనకు అర్థమైందండి. అప్పుడు మనం ఏం చేసామంటే కాస్త కొంచెం విశ్వసించాం. దేవుడి మీద విశ్వాసం ఏర్పడింది.
ఇంత పాపినా నేను, ఇంత క్రూరంగా బ్రతికానా, ఇంత నీచంగా బ్రతికానా, కొంచెం పశ్చాత్తాపం కలిగిందండి. అప్పుడు మనం బాప్తిజం పొందాం. ఈరోజు చాలామంది బాప్తిజం అనే ఆ దైవ కార్యంతో ఆటలాడుతున్నారండి. ఒకడు అంటాడు, మరి దొరలు వస్తున్నారు, మనం 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 ఏమన్నాడు ఆ పదం, ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. ఏదో పదం నువ్వు చెప్పు, నీకు బాగా గుర్తుంటుంది పదాలు. సిద్ధపడాలి. దొరలు వస్తున్నారు, మనం సిద్ధపడాలి అంటాడు ఒక ఆయన. అలాంటి భ్రష్టులు ఇంకా ఉన్నారండి భూమి మీద. దొరలు వస్తున్నారని మనం సిద్ధపడాలా? యేసు ప్రభువు శిలువలో చనిపోయిన వార్త తెలిపి ఒక వ్యక్తిని రక్షించడానికి సిద్ధపడాలా? సువార్తీయులైన సహోదరులకు ఒక మాట చెప్తాను, దయచేసి బాప్తిజంతో ఎవరు ఆటలాడకండి. బాప్తిజంతో నువ్వు ఆటలాడితే నువ్వెవరికి బాప్తిజం ఇచ్చావో ఆ వ్యక్తిని ఆత్మీయంగా చంపేస్తున్నావు. నువ్వు ఆటోమేటిక్గా నువ్వు చచ్చిపోతున్నావు. నేను 50 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, నేను ఎవరికి దొంగ బాప్తిజం లేదండి. మీరు నాకు ఇచ్చారు అంకుల్ అని చెప్పండి ఎవరైనా ఒకరు లేచి. నేను ఇవ్వలేదు. మీకు ఇచ్చానమ్మా దొంగ బాప్తిజం. అమ్మ మీరు చేతులు ఇచ్చేసారమ్మా. నేను బాప్తిజం ఇచ్చానని చెప్తుందండి ఆవిడ. నేను దొంగ బాప్తిజం లేదండి, ఆవిడకి వాక్యం చెప్పానండి. యథార్థంగా బ్రతికామండి, యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నామండి. దొంగ బాప్తిజం ఆ వ్యక్తిని చంపేస్తుందండి. దొంగ బాప్తిజం ఇచ్చినోడు కూడా చంపేస్తుందండి. వాడు పాపం చేశాడండి, అయిపోయిందండి, వాళ్ళ లైఫ్ కండెమ్ అయిపోయిందండి. ఆ బాప్తిజంలో చాలా సంగతులు జరుగుతున్నాయండి. రోమపత్రిక 6వ అధ్యాయంలో 3 నుండి 11 వరకు చదివితే బాప్తిజంలో ఏమేమి జరుగుతున్నాయో చెప్పాడండి. మనం 3 మాటలు మాత్రమే ఆలోచిద్దాం. బాప్తిజం పొందినప్పుడు మనం యేసు ప్రభుతో పాటు చనిపోతున్నాం. బాప్తిజం పొందినప్పుడు యేసు ప్రభుతో పాటు సమాధి చేయబడతాం. బాప్తిజం పొందినప్పుడు యేసు ప్రభుతో పాటు తిరిగి లేస్తాం. యేసు ప్రభు చనిపోయారు, యేసు ప్రభు సమాధి చేయబడ్డారు, యేసు ప్రభు సమాధి నుంచి లేచారు. ఆ మూడిట్లో, ఆ 3 కార్యాల్లో మనం పాలు పొందుతున్నాం. యేసు ప్రభుతో పాటు చనిపోతున్నాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 10వ వచనంలో మాట అన్నాడండి. చదువుతారు బాబు ఒకసారి. యెషయా 53:10. యేసు ప్రభును ఆ శిలువలో చంపేయటం యెహోవాకు ఇష్టమాయను అన్నాడండి. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యేసు ప్రభు నలిగిపోవటం, యేసు ప్రభు చనిపోవటం, యేసు ప్రభు అతి క్రూరంగా చనిపోవటం యెహోవాకు ఇష్టం అటండి. ఎందుకండి? ఏంటండి ఆ ఇష్టం? ఎందుకు? ఆయన చనిపోతే అనేక మంది కుమారులు మహిమకు వస్తారండి. అది ఆయన కోరిక. ఈయన చనిపోతే తిరిగి లేస్తాడు. ఆయన యెహోవా దేవుడు యేసు ప్రభువును దూరం చేసుకునేది జస్ట్ ఒక క్షణం అంతేనండి. మన పాపాలన్నీ ఆయన మీద వేయబడితే ఆయన పాప అయిపోతాడు. అప్పుడు యేసు ప్రభుతో యెహోవా దేవుడికున్న సంబంధం తెగిపోద్ది. ఆయన చనిపోయిన తర్వాత, చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాడండి? ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడండి. ఇక ఆయన పెద్ద ఎడబాటు ఎంతకాలం? క్షణం. కానీ ఆయన చనిపోతే ఎంతమంది కుమారులు దేవుని యొక్క మహిమకు వస్తారు? అనేక మంది కుమారులు ఆయన మహిమకు వస్తారండి. అందుకు ఆయన నలగొట్టడం, అతనిని నలగొట్టడం ఆయనకి ఇష్టమాయను అన్నాడండి. యేసుప్రభు చనిపోవటం దేవుడికి ఇష్టం. యేసుప్రభు సమాధి చేయబడటం ఆయనకి ఇష్టం. యేసుప్రభు తిరిగి లేవటం ఆయనకి ఇష్టం. నువ్వు బాప్తిసంలో యేసుప్రభుతో పాటు చనిపోవటం ఆయనకి ఇష్టం. బాప్తిసంలో నువ్వు యేసుప్రభుతో పాటు సమాధి చేయబడటం ఆయనకి ఇష్టం. నువ్వు తిరిగి లేవటం ఆయనకి ఇష్టం.
కానీ అక్కడ మన హృదయాన్ని కదపగలిగిన, మనల్ని ఆనందింపజేయగలిగిన ఒక భావం ఉందండి. మనం యేసుప్రభుతో పాటు చనిపోతాం. ఏ విషయంలో చనిపోతాం? శారీరకంగా చనిపోతామా, ఆత్మీయంగా చనిపోతామా? శారీరకంగా చనిపోము, ఆత్మీయంగా చనిపోం. మరి ఏ విషయంలో చనిపోతాం? పాపం విషయంలో చచ్చిపోతాం. ఇంతకు ముందేమో నేను పాపం చేయగలిగిన వాడిని. బాప్తిజం పొందిన తర్వాత నేను పాపం చేయను, పాపం విషయంలో చచ్చిపోయాను. బాప్తిజం పొందిన తర్వాత ఎవరన్నా వచ్చి రే రారా మనం ఓ చోటుకి ఏదో ఆ తప్పు చేయడానికి వెళ్దాం రారా అంటే అప్పుడు ఏమనాలండి? సారీరా, ఆ విషయంలో నేను చచ్చిపోయాను అనాలి. మీలో ఎంతమంది ఆ మాట ఉపయోగించారు? తాగుదాం రారా అంటే అతనితో వెళ్ళిపోయారా? ఆ విషయంలో నేను చచ్చిపోయానని చెప్పారా? ఎవడన్నా సిగరెట్ ఆఫర్ చేస్తే తీసుకుని నోట్లో పెట్టుకుని పీల్చారా? లేదా ఆ విషయంలో చచ్చిపోయాను అని చెప్పారా? లంచం తీసుకుందాం రారా అంటే ఆ విషయంలో నేను చచ్చిపోయానని చెప్పారా? లేకపోతే లంచం తీసుకున్నారా? ఎవరికన్నా అనుభవం ఉందండి? ఆ విషయంలో నేను చచ్చిపోయాను అని చెప్పిన అనుభవం. అదిగోండి చేయలేసిందండి. థ్యాంక్ యూ సార్. ప్రతి చెయ్యి లేవాలండి. నేను ఆ విషయంలో చచ్చిపోయాను. నేను బాప్తిజం పొందినప్పుడు యేసు ప్రభువుతో పాటు చచ్చిపోయాను. అందుకే రోమపత్రికలు అంటాడు, ఆయన చనిపోడు చూడగా పాపం విషయంలో ఒక్కసారి చనిపోయాడు. ఆయన బ్రతకడం చూడగా దేవుని కొరకు బ్రతుకుతున్నాడు యేసు ప్రభు అన్నారండి. మన విషయంలో కూడా అంతేనండి. బాప్తిజంలో ఆయనతో పాటు చనిపోయాం, సమాధి చేయబడ్డాం. యేసు ప్రభుతో పాటు సమాధి చేయబడ్డాం అన్నాడండి. ఏం సమాధి చేసామండి? శరీరాన్ని సమాధి చేసామా? కాదండి. మన గత పాపాలన్నిటినీ సమాధి చేసాం. ఇంకేమి అంటే గత పాపాలు ఏమి తెచ్చుకోకూడదండి, అన్నీ సమాధి చేసేయాలండి. తిరిగి లేచినప్పుడు ఆ ఒక్కడే లేవాలి తప్ప ఆ పాపాన్ని తెచ్చుకోకూడదండి. ఎవడో జోక్ చేశారండి, ఎవడన్నట్టు ఒక ఆయన బాప్తిస్తుంటే వాడు నా దగ్గర పర్వం తప్పండి. వాడు బాప్తిజంలోనూ చెయ్యిలో బయట పెట్టేటండి పరిస్థితి. అంటే నేను బాప్తిజం పొందుతాను కానీ నా పరస మాత్రం బాప్తిజం పొందదు అని. అంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు మాత్రం దేవుడికి ఇవ్వను అని పరస పైన పెట్టేటండి. అది కూడా దానికి కూడా బాప్తిజం ఇవ్వాలండి. గతమంతటిని సమాధి చేసేయాలండి. కొంతమంది హీరోలు నేను పూర్వం ఏం చేశాను తెలుసా అని ఆ గత జీవితాన్ని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటానండి. గత జీవితాన్ని గురించి గొప్పగా చెప్పుకునేవాడు అటువంటి వాడండి. సమాధి చేయనోడండి, చచ్చిపోనోడండి, సమాధి చేయనోడండి. సమాధి నుంచి మళ్ళీ తెచ్చుకున్నాడు అనమాట అండి. కానీ తర్వాత యేసుప్రభు తిరిగి లేచారు, మనం కూడా తిరిగి లేచామంటే అక్కడ ఒక అద్భుతమైన పదం ఉందండి. అదేమిటంటే నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు అన్నాడండి. అబ్బాబ్బాబ్బా, అది మామూలు పదం కాదండి. రోమపత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ పదం ఉంటుందండి. మీరు 3, 4, 5 కూడా చదివేసేయండి. రోమపత్రిక 6వ అధ్యాయం 3, 5 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చాలండి. మీ దగ్గర పెన్నులుంటే 3వ వచనంలో ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమి, ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమి అని గుర్తుపెట్టాలండి. 4వ వచనంలో నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు రెడ్డింగ్ పెన్నతో గుర్తుపెట్టాలి. నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు. ఆఖరి మాట ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి, ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. 5వ వచనంలో ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును
ఆయనతో ఐక్యము గలవారమై ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు, అది గుర్తుపెట్టాలండి. అంటే ఇక్కడ ఉన్నాయండి ఆ మాటలు, ఆ 3 మాటలు ఉన్నాయండి. ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమి, ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము. అంటే బాప్తిసం అంటే యేసుప్రభుతో పాటు చనిపోవటం, యేసుప్రభుతో పాటు సమాధి చేపట్టడం, యేసుప్రభుతో పాటు తిరిగి లేవటం. కానీ చాలామంది ఇప్పుడు ఏమొద్దు, యేసుప్రభుతో పాటు సమాధి చేయటం అంటే ఓ శవాన్ని తీసుకెళ్ళి గోతులో పెట్టి 4 రాళ్ళు వేసి వచ్చేస్తామా, లేకపోతే కంప్లీట్గా కప్పెట్టేస్తామా? కంప్లీట్గా కప్పెట్టేస్తాం కదండి. అప్పుడు బాప్తిజం అంటే ముంచడం అనిపిస్తుందా, 4 రాళ్ళు వేసినట్టుగా చిలకరించడం అనిపిస్తుందండి. ఆ మాటను బట్టి బాప్తిజం అంటే ముంచడం అనిపిస్తుందా, లేకపోతే 4 రాళ్ళు వేసినట్టుగా చిలకరించడం అనిపిస్తుందా? ముంచటం అండి. కానీ కొన్ని కోట్ల మంది ఆ పదాన్ని అర్థం చేసుకోలేదండి. యేసుప్రభుతో పాటు సమాధి చేయబడుతున్నాం అనే భావం వాళ్ళకి అర్థం కాలేదండి. చిలకరించడమే. ఒకసారి ఒక ఆయన ఒక కథ చెప్పాడండి. మాకు మీటింగ్ జరుగుతున్నప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఏదో మాట్లాడారండి. ఒక ఆయనట తీర్థయాత్రకి వెళ్ళాడటండి. తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఒక ఆయన నాకు తీర్థయాత్రకి వెళ్ళటానికి లేదు అని ఏదో ఒక వస్తువుని టవల్లో టవల్ కట్టి నువ్వు ఎక్కడెక్కడెక్కడ ములుగుతావో దీన్ని కూడా ముంచు అని చెప్పేసి అని ఇచ్చాడటండి. అప్పుడు ఆయన వెళ్ళి ఎక్కడో ములిగాడట, ఈ జేబులు వేసుకుని ములిగాడట, ఇది ములిగింది, ఇంకో చోట 100 చోట్ల ములిగాడు ఇంటికి వచ్చేసాడట. నా పొట్టలో నాకు ఇచ్చేయండి ఇచ్చేసాడట. నువ్వు ఎన్ని చోట్ల ములుగం అది నేను ఇచ్చిన ఏదో వస్తువు నువ్వు ఇచ్చింది ఏం మారలేదు, అలాగే ఉందన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ముంచడం అక్కర్లేదు అని చెప్పడం కోసం అండి. జయరాజ్ గారు ఉన్నారనుకున్నాను ఆ రోజు. జయరాజ్ గారు ఇంటితో మీటింగ్ జరిగింది, మీరు అక్కడ ఉన్నారనుకున్నాను నేను మర్చిపోలేదండి. అది ఒక ఆయన మనకు కథ చెప్పాడండి. అంటే ఆయన ఏంటంటే ముంచబడక్కర్లేదు అని చెప్పడం కోసం ఇంత గడ్డి గరిచాడండి. అంత అక్కర్లేదు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి చిలకనిపించి నా బిడ్డ రక్షించబడ్డాడు అనుకుంటున్నారండి. వాళ్ళు రక్షించబడలేదు. నీ చేతులారా నీ బిడ్డని రక్షణ లేకుండా చేసుకుంటున్నాం. దయచేసి ఒకసారి ఆలోచించు. యేసుప్రభు సమాధి చేయబడ్డారు. బాప్తిసంలో మనం సమాధి చేయబడాలి. మన పాపాలని గత జీవితం అంతా కప్పెట్టేసేయాలి. గత జీవితాన్ని మనం తెచ్చుకోకూడదు. అంచేత 6 అధ్యాయంలో 3-5 వచనాల్లో ఈ 3 సంగతులు వివరించబడ్డాయి. బాప్తిసం పొందాం. ఒకవేళ ఇది బాప్తిసం తొట్టు అనుకుందాం, లేదా కాలం అనుకుందాం. ఒక మనిషి బాప్తిసం పొందడానికి వెళ్ళాడు. అతను పాపా పరిశుద్ధుడా? పాపి. బాప్తిసం పొందాడు, బయటకు వచ్చాడు. అతను పాపా పరిశుద్ధుడా? పరిశుద్ధుడండి. పరిశుద్ధత అనే మాట 2 రకాలుగా వాడబడింది. ఒకటి ప్రత్యేకించబడిన వాడు అని, 2 ఆ ప్రత్యేకతను కొనసాగించేవాడు అని అర్థం అండి. ఎంత అద్భుతం అంటే బాప్తిజం పొందడానికి నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడేమో అతను పాపి, నీళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు అతను పరిశుద్ధుడు. అంతే. దేవుడని యెహోవా బాప్తిజం పొందకమును అతను పాపిగా చూస్తాడు. బాప్తిజం పొందిన తర్వాత అతన్ని పరిశుద్ధుడిగా చూస్తాడు. ఒకవేళ నేను ప్రార్థన చేస్తాడు, నాయనా నేను పాపిని అని ఈ పాపంలోకి ఏం జ్ఞాపకం లేవురా అంటాడండి దేవుడు. ఎందుకంటే
వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపాలకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడండి. నాకు జ్ఞాపకం లేవురా నీ పాపాలు అంటాడండి దేవుడు. మనలో ఎవరైనా నేను నీతిమంతుణ్ణి అని చెప్పగలమండి? ఎవరైనా చెప్పలేం. నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాను బ్రదరు అంటాం. కానీ బాప్తిజం పొందినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? మనల్ని నీతిమంతులు తీరుస్తున్నాడండి. ఎన్నడూ నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఎన్నడూ పాపం చేయనివాడు. మరి ఎన్నడూ పాపం చేయలేదా? మనం చేసాం. మరి ఎందుకంటున్నాడు ఎన్నడూ పాపం చేయలేదని? ఆయన మర్చిపోతున్నాడు కాబట్టి ఎన్నడూ పాపం చేయలేదు అంటున్నాడండి. బైబిల్లో నీతిమంతులుగా తీర్చబడుట అనే ఒక పెద్ద సబ్జెక్ట్ ఉందండి. బైబిల్ అంతట్లో ఉందండి. ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఆ సబ్జెక్ట్ ఉందండి. అమ్మ స్త్రీలు ఎవరంటే ఒకరు సమాధానం చెప్పండి. మొట్టమొదట నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి ఎవరండి? అబ్రహాం తాత ఉన్నాడమ్మా. అబ్రహాంకో తాత ఉన్నాడు, హేబేలు. హేబేలు గురించి రాయబడిందండి మొట్టమొదట. ఆ నీతిమంతులు తీర్చబడటానికి మనం ఏం చేయట్లేదండి. యేసుప్రభు యొక్క రక్తం మంది విశ్వాసం ఉంచి, అంటే నేను బాప్తిజం పొందితే యేసుప్రభు రక్తం నా పాపాలను కడిగేస్తుంది అని నమ్మితే, ఆ రక్తం మంది విశ్వసించి బాప్తిజం పొందితే దేవుడు మన పాపాలను క్షమిస్తాడండి. రోమపత్రికలో 3వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ మాట ఉంది. రోమపత్రిక 3వ అధ్యాయం 24, 25 వచనాలు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వం నమ్మువారు అంటే మన పాత్ర. మనం ఏం చేయాలంటే నమ్మాలి. ఏమి నమ్మాలి? 26వ వచనంలో క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా. చాలండి. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా అది నమ్మాలి. తర్వాత ఆయన కృప చేతనే. ఆయన కృప అంటే దేవుడు కృప. కృప అనే మాటకు అర్థం ఏంటంటే యోగ్యత లేని వానికి యోగ్యతనిచ్చుట అని అర్థం. ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. 24కి వచ్చాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. యేసుప్రభు యొక్క విమోచనం ద్వారా. మరి హేబేలు ఇప్పుడు యేసుప్రభు రక్తం వల్ల విమోచించబడతాం, నీతిమంతులు తీర్చబడతాం అన్నాం. మరి హేబేలు ఎలాగా? హేబేలు కూడా యేసుప్రభు రక్తం ద్వారానే విమోచించబడ్డాడు, లేక నీతిమంతులు తీర్చబడ్డాడు. అంటే దేవుడని యెహోవా యేసుప్రభు యొక్క రక్తాన్ని అడ్వాన్స్గా వాడుకున్నారనమాట అండి. ఆయన భూమి మీద రాకమునిపే ఆయన వాడుకున్నారండి. అంటే యేసుప్రభు రక్తం అంటే ఎంత అద్భుతం అంటే, ఒకవేళ యేసుప్రభు అలా రక్తం చిందిస్తే ఈ రక్తమేమో పాత నిబంధన అంతా ఎలా చేద్దాం, ఇక్కడ పాత నిబంధన ఇటేద్దామండి. ఈ రక్తమేమో పాత నిబంధన కాలంలో హేబేల్ వరకు లేకపోతే ఆదాం వరకు ఉపయోగపడుతుంది. ఈ రక్తమేమో యేసుప్రభు రెండో రాకడ వరకు ఉపయోగపడుతుంది. అలాగండి. ఇటు పాత నిబంధన కాలం అంతటికి విమోచన, కృత నిబంధన కాలం అంతటికి విమోచన. పాత నిబంధన కాలం అంతటినే నీతిమంతులు తీర్చడం, కృత నిబంధన కాలం అంతటినే నీతిమంతులు తీర్చడం. ఒకవేళ మీరు ఎవరికైనా ఆ వచనం తెలియకపోతే అదేంటి పాత నిబంధన కాలంలో యేసుప్రభు రక్తాలకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే ఓ వచనం చూద్దామండి. ఏళ్ళలాగా ఉంచేయండి. చెప్పండి, ఎవరైనా వచనం చెప్పండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున. చాలండి. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున. యేసుప్రభు ఎందుకు చనిపోయినట్టండి?
పాత నిబంధన కాలంలో జరిగిన అపరాధాల కోసం చనిపోయారు, క్రొత్త నిబంధనలో జరిగిన అపరాధాల కోసం కూడా చనిపోయారండి. అలాగండి. అంచేత దేవుడు మనం బాప్తిజం పొందినప్పుడు మన పాపాలన్నీ క్షమిస్తున్నాడు, మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, మనల్ని నీతిమంతులు తీరుస్తున్నాడు. ఇంకా గొప్ప దీవెన ఏంటి తెలుసండి? ఎక్కువైంది కదండి సౌండ్. ఇంకా గొప్ప దీవెన ఏంటి తెలుసండి? పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో నివసించడం. పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో నివసించడం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. 39వ వచనంలో ఈ వాగ్దానం, అంటే బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ పొందుతారు అనే వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినని వారితో చెప్పాను. అందరికీ చెందిదే పద్ధతి ఏమిటండి? మారు మనసు పొంది బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడు. అది అందరికీ చెందిందండి. ఇన్ని దీవెనలు మనకి ఇస్తున్నాడండి దేవుడు. ఎందుకండి ఇవన్నీ? ఆయన సంకల్పం నెరవేర్చబడటానికి. మనం పాపం చేస్తే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడదాం. మనం మన పాపాలను కడిగేసుకోగలిగితే ఆయన సంకల్పం నెరవేర్చబడితే, అందుకు ఎవరైనా బాప్తిసం పొందితే దేవుడు సంతోషిస్తాడటండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 7వ వచనం 10వ వచనం, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అంటే ఒక మనిషి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిజం పొందితే ఎవరు సంతోషిస్తారటండి? పరలోకంలో దేవుడు సంతోషిస్తాడటండి. ఒక మనిషి పాపం చేస్తే ఎవరు దుఃఖపడతారండి? దేవుడు దుఃఖపడతాడండి. ఒక మనిషి బాప్తిజం పొందితే ఎవరు సంతోషిస్తారండి? దేవుడు సంతోషిస్తాడండి. అంటే 10వ వచనం అంటాడు, ఇంకెవరితోనో కలిసి సంతోషిస్తాడటండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. దేవుడు దూతల ఎదుట, దూతలతో కలిసి, మరి అక్కడ ఏమంటారో తెలియదండి. చూడు నా సంకల్పం ఎలా నెరవేర్చబడిందో, చూడు నాకు ఎలా కుమారులు ఏర్పడ్డారో అంటారేమన్నాడు దేవుడు. సంతోషిస్తారటండి. అంటే మన జీవితంలో దేవుణ్ణి దుఃఖపరిచిన సందర్భం ఉంది, మన జీవితంలో దేవుణ్ణి సంతోషపరిచిన సందర్భం ఉంది. అదండి దైవ కార్యం. అదేంటండి అంకులు మీరు ఆత్మీయంగా కొనసాగించడం ఎలాగో చెప్తానని మళ్ళీ ఇదంతా చెప్పారేంటి, మీరేదో పాత పాఠం చెప్పారేంటి అంటారేమో. ఇది పాత పాఠమే. ఇది జరిగితేనే ఆత్మ జీవితానికి కొనసాగింపు వస్తుందండి. ఇది జరగకుండా ఆత్మ సంబంధం కొనసాగింపు రాదండి. అందుకు మొదట మనం బాప్తిజం పొందకముందు మన జీవితం గురించి ఆలోచించాం. ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత మన జీవితాన్ని గురించి ఆలోచించబోతున్నాం. అంచేత రెండు విషయాలు ఆలోచించామండి. ఒకటి, బాప్తిజం పొందకమునుపు లేక క్రీస్తులోకి రాకమునుపు మన జీవితం ఎలాంటిది, మనం ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు. మనం బాప్తిజం పొందిన మన జీవితం ఎలాంటిది, ఆత్మ తిరిగి జన్మించింది. యేసుప్రభు నీకోదేముతో మాట్లాడుతూ అదే విషయం చెప్పారండి. ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పారండి. మన దగ్గర ఒక చిన్న వీడియో ఉందండి. దాంట్లో యేసుప్రభు పాత్ర వేసిన వ్యక్తి నీకోదేముని ముట్టుకొని శరీరాన్ని ఇక్కడ ముట్టుకొని శరీరంగా జన్మించింది శరీరం, ఆత్మీయంగా జన్మించింది ఆత్మ. రెండు, శరీర జన్మ వేరు, ఆత్మీయ జన్మ వేరు.
అమ్మ నన్ను కన్నప్పుడు నేను శారీరకంగా జన్మించాను, దేవుడు నన్ను కన్నప్పుడు నేను ఆత్మీయంగా జన్మించాను. చేతులెత్తొద్దు. మీలో ఎంతమంది ఆత్మీయంగా జన్మించారు? చేతులు ఎత్తొద్దులేండి, చేతులు ఎత్తొద్దు అని ఉండదు. మీలో ఎంతమంది ఆత్మీయంగా జన్మించారు? ఇప్పుడు చేతులు ఎత్తండి. మీలో ఎంతమంది ఆత్మీయంగా జన్మించలేదు? ఎవరు లేరండి? ఓకే, అందరూ ఆత్మీయంగా జన్మించిన వాళ్ళే. ఆత్మీయంగా జన్మించి ఎంతమంది కోపంలో కొనసాగుతున్నాం? ఆత్మీయంగా జన్మించి ఎంతమంది అసూయలో కొనసాగుతున్నాం? ఆత్మీయంగా జన్మించి ఎందరూ ద్వేషంలో కొనసాగుతున్నాం? ఆత్మీయంగా జన్మించి మనలో ఎంతమంది కలహాలతో బ్రతుకుతున్నాం? ఆత్మీయంగా జన్మించి మనలో ఎంతమంది స్వార్థపరులుగా బ్రతుకుతున్నాం? ఆత్మీయంగా జన్మించి మనలో ఎంతమంది దురలవాట్లు కలిగి ఉన్నాం? ఆత్మీయంగా జన్మించి ఎంతమంది సినిమాలు సీరియల్స్లో కొనసాగుతున్నాం? ఆత్మీయంగా జన్మించి ఎంతమంది మోహంలో కొనసాగుతున్నారు? ఆత్మీయంగా జన్మించి ఎంతమంది కట్నాలు తీసుకున్నారు? విశాఖపట్నంలో కానీ పెళ్లి చేయడానికి వెళ్ళామండి, రాలేదు కదండి. వచ్చాడండి, రాలేదు. ఆయన కట్నం తీసుకున్నాడండి. కట్నం తీసుకున్న తర్వాత ఆ పెళ్లిపీట మీద చెప్పాడండి, నా ఆర్థిక సమస్యలు బట్టి తీసుకున్నాను, నేను ఆ కట్నం తిరిగి మా మామగారికి ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చేసాడండి. ఇచ్చేసి అనౌన్స్ చేసాడండి. అది కూడా నాకు సాక్ష్యం, విశ్వనాథం గారి సాక్ష్యం. ఇచ్చేసాడండి తిరిగి. ఇప్పుడు ఎక్కడ ఇస్తాడు 10 లక్షలు? ఇప్పుడు ఎక్కడ ఇస్తాడు 10 లక్షలు? నీ దగ్గరున్నంతకాలం అది పరాయి సొమ్మే. ఎంతమందో ఆత్మీయంగా జన్మించి ఇదిగో నేను చదివిన ఈ లిస్టులో కొనసాగుతున్నామో ఎవరికి వాళ్ళు ఆలోచించండి. అది కూడా క్రిస్టియానిటీ అని మీరంటే ఇక నేను నోరు మూసుకుంటాను. అది క్రిస్టియానిటీ కాదు అని మీరంటే అప్పుడు ఒక 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 జస్ట్ చిన్న బ్రేక్ తీసుకుని నేను పాఠాన్ని కొనసాగిస్తాను. అది క్రిస్టియానిటీ కాదండి, అది కాదండి. ఇప్పుడు తీవ్రత కలిగి వాటన్నిటినీ వదులుకుని ఆత్మీయంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ సబ్జెక్టులోకి వెళ్ళే ముందు ఇంకో కొన్ని విషయాలు మాట్లాడి అప్పుడు వెళ్తామండి. రెండో పాఠం కూడా దాంట్లోకి వెళ్ళామండి. మూడో పాఠంలో థర్డ్ అవర్లో ఆ విషయానికి వెళ్తాం. ఇంతవరకు ఓపికగా ఉన్న మీకు అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మన ఆత్మ సంబంధ జీవితం కొనసాగాలంటే మనం ఆత్మీయంగా జన్మిస్తేనే అవుద్ది. మనం ఆత్మీయంగా జన్మించకుండా అవ్వదు. అది చెప్పడానికి ఈ పాఠం చెప్పాను అన్నమాట అండి. అందరికీ వందనాలు.